హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో లేదా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో ఫంక్షనల్ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, లైన్ ఆర్గనైజేషన్ ఆర్ మిలిటరీ ఆర్గనైజేషన్ ఆర్ స్కాలర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్నాం. ఈరోజు ఫంక్షనల్ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ మా ఛానల్లో 430+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా సేఫ్టీ వీడియోస్, టెక్నికల్ వీడియోస్, అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈరోజు మన టాపిక్ చూద్దాం. నెక్స్ట్, సో ఫంక్షనల్ ఆర్గనైజేషన్ యొక్క ఒక లైన్ డయాగ్రామ్ ఇది. సో ఇక్కడ ఏంటి అంటే సూపరింటెండెంట్ పైన ఉంటారు. సో సూపరింటెండెంట్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఆఫీస్కి, షాప్కి ఇస్తారు. అండ్ ఈ షాప్స్, ఆఫీసులో మళ్ళీ అగైన్ 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఈ 4 మెంబర్స్ మొత్తం అంతా కూడా వర్కర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది ఫంక్షనల్ ఆర్గనైజేషన్ యొక్క లైన్ డయాగ్రామ్. సో దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్, F.W. Taylor suggested functional organization because it was difficult to find all-round persons qualified to work at middle management levels in the line organizations. సో లైన్ ఆర్గనైజేషన్లో మనం ముందుగా అనుకున్నాము ఏంటి అంటే వాళ్ళ యొక్క మిడిల్ మేనేజ్మెంట్లో కొన్ని టెక్నికల్ స్పెషలిస్ట్ ఉండాలి. సో అక్కడ మిస్ అవుతున్నారు అనేది ఈ F.W. టేలర్ గుర్తించి సజెస్ట్ చేశారు. సో ఆ సజెషన్ వల్ల, దాని యొక్క మాడిఫికేషన్ వల్ల లైన్ ఆర్గనైజేషన్ కాస్త ఇలా ఫంక్షనల్ ఆర్గనైజేషన్ కింద చేంజ్ అయింది. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో ఏ లైన్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ కూడా ఒక లైన్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషనే. విత్ ది డిఫరెన్స్, ఏం డిఫరెన్స్, దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ఫోర్మెన్ బదులు which being a master of specialist of everything and thereafter hard to find. సో ఇక్కడ ఫోర్మెన్ ఇందాక ఒకలే ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ ప్రతి ఒక్క దానికి, అంటే ప్రతి ఒక్క స్పెషలిస్ట్ దానికి ప్రతి ఒక్క ఫోర్మెన్ ఉంటున్నాడు. దెర్ ఆర్ 8 ఫంక్షనల్ ఫోర్మెన్స్. ఇందులో 8 ఫోర్మెన్స్ చూసాం కదా, ఆఫీసు అండ్ వేరే దానికి. సో ఇందులో 4 ఉన్నారు, ఇందులో 4 ఉన్నారు. ప్రీవియస్ స్లైడ్. సో ఇందులో ఆఫీసు, షాపు, ఇందులో 4 ఫోర్మెన్స్: రూట్ క్లర్క్, ఇన్స్ట్రక్షన్ క్లర్క్, టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్, డిస్ప్లేయర్. అదే షాప్లో గ్యాంగ్ బాస్, స్పీడ్ బాస్, రిపేర్ బాస్ అండ్ ఇన్స్ట్రక్టర్. సో ఈ 8 మంది కూడా వర్కర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క స్పెషలైజేషన్స్ ఆ జాబ్లో చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్, 8 ఫంక్షనల్ ఫోర్మెన్స్, 4 ఆఫ్ దెమ్ లొకేటెడ్ ఆన్ ది షాప్ ఫ్లోర్. ఆ 4 షాప్ ఫ్లోర్లో 4 ఉంటారు. అండ్ రిమైనింగ్ 4 ఇన్ ది ఆఫీస్. రిమైనింగ్ 4 కూడా ఆఫీస్లో ఉంటారు. బట్ ఎవ్రీ వన్ హ్యావింగ్ డైరెక్ట్ అండ్ ఈక్వల్ అథారిటీ ఆఫ్ ది ఓవర్ ది వర్కర్. ఆ వర్కర్ మీద ఆ 8 మంది కూడా ఈక్వల్ అథారిటీస్ ఆ వర్కర్ మీద ఉంటాయి. ఈచ్ ఫంక్షనల్ ఫోర్మెన్ హూ ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ ఏ యాక్టివిటీ ఇన్ఛార్జ్ ఆఫ్ వన్ ఫంక్షన్. సో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వర్క్లో వాళ్ళు స్పెషలిస్టులు. సో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్, సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే రూట్ క్లర్క్ ఆర్ ఆర్డర్ వర్క్ అండ్ రూట్ క్లర్క్ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇష్యూయింగ్ వర్క్ ఆర్డర్స్ అండ్ రూటింగ్ ది జాబ్స్. సో మనం 8 మంది ఫోర్మెన్స్ చూసుకున్నాం కదా, ఆ 8 మంది ఫోర్మెన్స్ యొక్క జాబ్స్ ఇక్కడ డిస్క్రిప్షన్ చేశారు. రూట్ క్లర్క్ ఎందుకు అంటే ఆ వర్క్ ఎలాగా రూట్ అవ్వాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎవరెవరి దగ్గర నుంచి ఏ జాబులు చేసుకోవాలి అనేది ఆ రూట్ క్లర్క్ చూసుకుంటారు. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్ క్లర్క్. సో ఇన్స్ట్రక్షన్ క్లర్క్ ఏం చేస్తారంటే వుడ్ ఇష్యూ స్పెషలైజేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ రిలేటెడ్ టు ది జాబ్స్ టు ది వర్కర్. ఆ వర్కర్కి స్పెషలైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్కి సంబంధించి అవి ఇష్యూ చేస్తూ ఉంటారు. టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ కీప్స్ ది రికార్డ్ పర్మిటింగ్ టు ది టైమ్. ఆ టైము తను ఏం చేస్తాడు అంటే ఈ టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ ఆ జాబ్కి సంబంధించిన టైం అంతా కూడా తను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ద వర్కర్స్ హ్యావ్ స్పెంట్ ఇన్ డూయింగ్ వర్క్. సో ఎంత
వర్క్ చేశాడు, ఎంత అలవెన్స్ తీసుకున్నాడు, సో ఎక్స్ట్రా ఓటీ ఏం చేశాడు, సో ఇవంతా కూడా తను వర్కర్స్ వేజ్లో చూసుకుంటూ ఉంటాడు. డిసిప్లినరీ కీప్స్ పర్సనల్ రికార్డ్స్ ఆఫ్ ది వర్కర్స్ హ్యాండిల్స్ కేసెస్ ఆఫ్ ఇన్సబర్డినేషన్. అంటే ఏదైనా ఇన్ కేస్ డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా ఉంటే సో అతను వాళ్ళని వాచ్ చేస్తూ ఉంటాడు, సో ఎలా ఉన్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు అనేది. నెక్స్ట్ గ్యాంగ్ బాస్. సో గ్యాంగ్ బాస్ ఏం చేస్తారు అంటే హ్యాస్ ది చార్జెస్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ వర్క్ అప్ టు ది టైమ్ దట్ హ్యావ్ వర్క్ పీస్ సెట్ ఇన్ ది మెషిన్. సో ఇతను దాని యొక్క ప్రిపరేషన్స్ కావాల్సిన వర్క్ కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చూస్తూ ఉంటారు. సో ఏ మిషన్ తర్వాత ఏ మిషన్కి వెళ్తుంది, సో దాని యొక్క స్టేటస్ ఏంటి అనేది ఈ గ్యాంగ్ బాస్ అనేవి చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ స్పీడ్ బాస్. స్పీడ్ బాస్ ఎన్ష్యూర్ దట్ ప్రాపర్ కటింగ్ టూల్స్ ఆర్ బీయింగ్స్ యూజ్డ్. సో ప్రాపర్ కటింగ్ టూల్స్ యూజ్ చేస్తున్నారా లేదా అనేది తను చూస్తూ ఉంటాడు. కట్ ఈ స్టార్టెడ్ అట్ రైట్ ప్లేస్ ఇన్ ది వర్క్ పీస్ అండ్ ది ఆప్టిమమ్ స్పీడ్ ఫీడ్ అండ్ డెప్త్. అంటే ఇతను ఏం చేస్తాడంటే వర్క్కి సంబంధించిన టూల్స్ కరెక్ట్గా వాడుతున్నారా, దాని యొక్క కరెక్ట్గా ఇస్తున్నారా, కరెక్ట్ స్పీడ్లో రన్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఈ స్పీడ్ బాస్ అనేవి చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ రిపేర్ బాస్. సో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అడెక్వేట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అండ్ మెషినరీ. ఏవైనా మెషిన్ రిపేర్కి వచ్చినా లేదా మెయింటెనెన్స్కి వచ్చినా దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈ రిపేర్ బాస్ చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇన్స్ట్రక్టర్ ఆర్ ఇన్స్పెక్షన్ బాస్ లుక్స్ ఆఫ్టర్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్లో ఏవైనా క్వాలిటీ ఉంటే క్వాలిటీ మెయింటైన్ చేయడానికి లేదా క్వాలిటీలో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే దానికి ఇతను రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాడు. ఎందుకు అంటే డిఫెక్ట్స్ ఏమైనా వస్తే అందరూ కూడా ఇతన్నే క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమే ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఆ పీసులు ఎలా వస్తున్నాయి అనేది ఈ ఇన్స్ట్రక్టర్ లేదా ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్షన్ బాస్ అనేవి చూసుకుంటూ ఉంటాడు. ఇవి 4 మెంబర్స్ అనమాట. నెక్స్ట్ ఈ 4 మెంబర్స్ ఆ వర్కర్స్ మీద ఈ ఇండివిజువల్గా వాళ్ళ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్లే చేస్తూ ఉంటారు. అడ్వాంటేజెస్ ఏంటో అనేది చూద్దాం. సిన్స్ ఏ ఫోర్మెన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ ఫంక్షన్ హీ క్యాన్ పర్ఫామ్ హిస్ డ్యూటీస్ ఇన్ ఏ బెటర్ మేనర్. సో ఫోర్మెన్కి ఒకటే జాబ్ ఉంటుంది, ఏ ఫోర్మెన్కి ఆ ఫోర్మెన్, ఎందుకంటే డిఫరెంట్ స్పెషలిస్ట్ ఉన్నారు. సో క్వాలిటీ కావాలంటే క్వాలిటీయే చూస్తాడు. సో అందుకోసం ఏంటి అంటే అతను బాగా పెర్ఫామ్ చేయడానికి యూజ్ ఉంటుంది, తన మీద ఎక్కువ ఓవర్లోడ్ అవ్వడు. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ మేక్స్ యూజ్ ఆఫ్ స్పెషలిస్ట్స్ ఆఫ్ టు గివ్ ఎక్స్పర్ట్ అడ్వైస్ టు వర్కర్స్. ఆ వర్కర్స్ ఏదైతే ఉన్నారో ఆ వర్కర్స్కి స్పెషలిస్ట్స్ ఉంటారు కాబట్టి, ఆ 8 స్పెషలిస్ట్స్ ఉంటారు కాబట్టి బాగా అడ్వైజెస్ ఇవ్వచ్చు, ఆ వర్క్ని బాగా వచ్చేటట్టుగా చూసుకోవచ్చు. ఇట్ రిలీవ్స్ లైన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ రొటీన్ స్పెషలైజ్డ్ డెసిషన్స్. సో వీళ్ళు ఆ స్పెషలైజ్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, టాప్లో ఉన్న వాళ్ళు ఏవైతే ఫోర్మెన్స్ ఉన్నారో వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్పర్ట్స్ గైడెన్స్ రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్స్ మ్యాన్ అండ్ మెషిన్ హవర్స్. సో ముందుగా మనం చెప్పుకున్నాం కదా, అందులో స్పెషలిస్ట్ లేరు కాబట్టి మెన్, మెషిన్, మెటీరియల్ ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయి. కానీ ఇందులో అలా వేస్ట్ అవ్వు, రెడ్యూస్ అవుతుంది అదంతా కూడా. ఇట్ రిలీవ్స్ ప్రెజర్ ఆఫ్ నీడ్ టు ది సెర్చ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆల్రౌండర్ ఎగ్జిక్యూటివ్స్. సో ఇందులో ఎగ్జిక్యూటివ్, టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ అంటే హైలీ స్పెషలిస్ట్ కావాలి లైన్ ఆర్గనైజేషన్లో, కానీ ఇందులో అలాంటి అవసరం ఏమీ లేదు. సో అతని మీద ఉన్న ప్రెజర్ అనేది తగ్గుతుంది. క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈజ్ ఇంప్రూవ్డ్. సో ఇందులో ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఆ 8 స్పెషలిస్టులు ఉండడం వల్ల. నెక్స్ట్ సో దీనికి కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏంటి అనేది చూద్దాం. కోఆర్డినేషన్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ వేరియస్ ఫంక్షనల్ ఫోర్మెన్ ఈజ్ డిఫికల్ట్. సో ఈ 8 మంది ఫోర్మెన్స్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ అనేది చాలా కష్టతరమైన పని. ఎందుకంటే 8 మంది ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. సో అల్టిమేట్గా జాబ్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక డెసిషన్ అనేది రాదు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ డిసిప్లిన్ యాజ్ ఈచ్ వర్కర్ ఈజ్ రెస్పాన్సిబుల్ 8 పర్సన్స్. సో ఇక్కడ 8 ఫోర్మెన్స్కి కూడా వర్కరు ఆన్సరబుల్. సో అందుకోసం ఏంటి అంటే అతను ఆ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టము. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫిక్స్ అప్ ది రెస్పాన్సిబిలిటీ ఎనీ వన్ ఆఫ్ ది ఫోర్మెన్ ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్. సపోజ్ ఒకటి
ఏవైనా రాంగ్ అయితే ఏ ఫోర్మెన్ తప్పు చేశాడు అనేది అక్కడ కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ అనేది ఐడెంటిఫై చేయడం కష్టము. వర్కర్స్ ఆల్వేస్ రిమైన్స్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దేర్ అథారిటీస్ యాక్టివిటీస్ ఆఫ్ ఈచ్ ఫోర్మెన్. సో వర్కర్స్ ఎప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ ఫీల్ అవుతూ ఉంటారు, ఏ ఫోర్మెన్కి ఏం చెప్పాలి ఏంటి అనేది. సో వాళ్ళ యొక్క అథారిటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే అంతమంది ఫోర్మెన్స్ ఒకే వర్కర్ మీద ఉండడం వల్ల. ఇట్ మేక్స్ ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ మోర్ కాంప్లెక్స్. సో దీనివల్ల ఏంటి అంటే ఆ ఇండస్ట్రియల్లో రిలేషన్షిప్ అనేవి మోర్ కాంప్లికేటెడ్ అయిపోతాయి. వర్కర్స్ ఆర్ నాట్ గివెన్ ఆపర్చునిటీ టు మేక్ యూజ్ ఆఫ్ దేర్ ఇంజెన్యూనిటీ, ఇనిషియేటివ్ అండ్ డ్రైవ్. సో వర్కర్స్కి ఫ్రీడమ్ అనేది ఉండదు. ఫ్రీడమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ యొక్క ఇనిషియేటివ్, ఏమైనా కొత్త ఐడియాస్ వచ్చినా అండ్ వాళ్ళకి ఏమైనా డ్రైవ్ వాళ్ళు సెల్ఫ్ డ్రైవ్ అవ్వాలన్నా సరే అక్కడ ఆపర్చునిటీ అనేది చాలా తక్కువ ఇవ్వరు. ఆల్రౌండ్ ఎగ్జిక్యూటివ్స్ కెనాట్ బి డెవలప్డ్. సో ఆల్రౌండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ అవ్వరు, ఎందుకంటే ఇండివిజువల్గా స్పెషలిస్ట్స్ ఉన్నారు. అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఫర్ దీస్ రీజన్స్. సో ఇవైతే డిసడ్వాంటేజెస్ ఏవైతే చెప్పారో దీనివల్ల ద ఫంక్షనల్ ఆర్గనైజేషన్ యాజ్ సచ్ ఎస్ అబ్సల్యూట్. సో ఈ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ప్రజెంట్ అబ్సల్యూట్ చేశారు. హౌఎవర్ ఇన్ ది మోడిఫైడ్ ఫామ్, కొన్ని మోడిఫై చేసి ఇందులో